కాంచనమయ వేదిక కనత్కేతనోజ్వల విభ్రమం బప్ప కలసజుండు కనక గోవృష సాంద్ర కాంతి కాంతి ధ్వజా విభవ విలాసంబు విరయ కృపుడు మణిసింహలాంగూల మహిత కేతు ప్రభాస్ఫురణంబు మెరయంగ గురుసుతుండు రత్నశిలారశ్మి రాజిత కదలిక మహిమ శోభిల్లంగ మద్ర విభుడు వెడలి తమ తమ చతురంగ వితతులెల్ల సంగరోత్సవ సమృతోత్సాహులగుచు నగుచు తగు మాటలాడుచు నడచిరెలమీ. ఇది తిక్కన సోమయాజి గారు ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వంలో కౌరవ వీరులు యుద్ధానికి బయలుదేరి వెళ్ళేటువంటి సందర్భంలో వారి వారి రథాలకి ఏ ఏ జెండా గుర్తులు ఉన్నాయో వాటిని వర్ణిస్తూ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి శేషపద్యం. ఇటువంటి పద్యమే మళ్ళీ మనకి విరాట పర్వంలో కూడా కనిపిస్తుంది. అప్పుడు అర్జునుడు చెప్పినట్టుగా ఉంటుంది. ఇక్కడ ఎవరెవరు వెళ్ళారో వివరిస్తున్నారు. ఇక్కడ ధృతరాష్ట్ర మహారాజుకి చెబుతున్నట్టుగా ఎవరెవరు వీరులు ఎలా నడిచి వెళ్ళారో ధృతరాష్ట్ర మహారాజుకి చెప్తున్నట్టుగా ఉన్నది. ఇక్కడ కాంచనమయ వేదిక కేతనోజ్వల విభ్రమం బప్ప కలసజుండు. కలసజుడు అంటే కుండ నుంచి పుట్టినటువంటి వాడు, అంటే మాతృగర్భంలో ఎటువంటి గర్భనరకము అనుభవించకుండా స్వేచ్ఛగా పుట్టినటువంటి వాడు. ఆయన జన్మ చాలా విశేషమైనటువంటి జన్మ. ఆయన సామాన్యుడు కాదు. కృష్ణ పరమాత్మ ఇక్కడ అవతరిస్తున్నారు కాబట్టి బృహస్పతే ద్రోణాచార్యులుగా అవతరించారు. ఇక్కడ దేవగురు బృహస్పతి ద్రోణాచార్యులుగా అవతరించారు. ఆయన జెండాకి గుర్తుగా ఏమున్నదంటే కాంచనమయ వేదిక, బంగారము చేత అలంకరింపబడినటువంటి యజ్ఞ వేదిక. కేతనోజ్వల విభ్రమంబప్ప కలసజుండు కనక గో వృష సాంద్ర కాంతి కాంతి ధ్వజ విభవ విలాసంబు వెలయ కృపుడు. కృపాచార్యుల వారు గోవు యొక్క తోక, కనక గో వృష సాంద్ర, గోవు గుర్తుగా కలిగినటువంటి వాడు, గోవృషం ఎద్దు గుర్తుగా కలిగినటువంటి వాడు, అంటే తల నుంచి తోక దాకా ఉన్నటువంటి ఆ రూపం, అంటే ధర్మం గుర్తుగా కలిగినటువంటి వాడుగా ఆయన. సాంద్ర కాంతి ధ్వజ విభవ విలాసంబు వెలయ కృపుడు మణిసింహ లాంగూల మహిత కేతి ప్రభాస్ఫురణంబు మెరయంగా గురుసుతుండు. మణుల చేత పొదగబడినటువంటి సింహపు తోక, ఆ తోకను చూస్తే సింహం, అదిగో తోక అంటే ఇదిగో సింహం అన్నట్టుగా ఉన్నట్టుగా అంటే ఆయన అశ్వత్థామ ద్రోణాచార్యుల వారి యొక్క కుమారుడు. అలాగే ఇంకా అరటి చెట్టు జెండా గుర్తుగా కలిగినటువంటి వాడు మద్రవిభుడు, మద్రదేశపు రాజు, అంటే మాద్రి యొక్క సోదరుడు శల్యుడు. వెడలి వీళ్ళందరూ తమ తమ చతురంగ వితతులెల్లా, వారి వారి చతురంగ సైన్యంతో తమ తమ చతురంగ వితతులెల్లా సంగరోత్సవ సమృతోత్సాహులగుచు, యుద్ధంలోకి ఉత్సాహంగా బయలుదేరి వెడుతో, నగుచు నవ్వుకుంటూ, తగు మాటలాడుచు సరదాగా మాట్లాడుకుంటూ ఒక ఉత్సవానికి బయలుదేరి వెడుతూ అన్నట్టుగా యుద్ధానికి బయలుదేరి వెళ్ళారు. భీష్మాచార్యుల వారు, ఇది భీష్మ పర్వంలోది కాబట్టి ఈ పద్యం, భీష్మాచార్యుల వారు యుద్ధానికి వెళ్ళేటువంటి సందర్భంలో వీళ్ళకి ఒక మాట చెప్పారు. యుద్ధభూమి అంటే ఏమిటి అన్నది చెప్పారు. వివృత స్వర్గద్వారము, తెరవబడినటువంటి స్వర్గపు తలుపు. జయిస్తావా ఇక్కడ విజయం, మరణిస్తావా ఏం పర్వాలేదు, స్వర్గం తెరిచుంది, స్వర్గానికి పెడతాం అని. యుద్ధం అంటే భయం అనేటువంటిది లేకుండా ధైర్యం చెప్పినటువంటి కారణం చేత, దాన్ని బాగా అర్థం చేసుకున్నటువంటి కారణం చేత వాళ్ళందరూ కూడా యుద్ధము అనేటువంటి ఉత్సవం పండక్కి వెడుతున్నట్టుగా వీళ్ళు ఈ యుద్ధానికి బయలుదేరి వీరి ఈ జెండా గుర్తులతో బయలుదేరి వెళ్ళారు అని తిక్కన సోమయాజి గారు వర్ణన చేశారు.
ఈ జెండా గుర్తు అనేటువంటిది ఉన్నది భారతదేశానికి అతి ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటిది. రామాయణ కాలంలో జెండాలు చెప్పబడ్డాయి. దేశానికి గుర్తుగా, రాజ్యానికి గుర్తుగా, ఒక మహావీరుడి యొక్క ఉనికికి గుర్తుగా ఈ జెండాలు వాడబడ్డాయి. అలా వాడబడినటువంటి ఈ భారతదేశం అతి పురాతన కాలానికి చెందినటువంటి సంస్కృతికి సంబంధించినటువంటిది. భీష్మాచార్యుల వారి జెండాకి గుర్తుగా ఉన్నది ఏది అంటే తాటి చెట్టు జెండా గుర్తుగా ఉన్నది అని. ఆయన తాటి చెట్టు జెండా గుర్తుగా ఉండడానికి కారణంగా చెప్పినది ఏమిటి అంటే, వ్యాఖ్యానాల్లో కారణంగా చెప్పినది ఏమిటంటే, తరతరాలుగా ఉన్నటువంటి వాడు కాబట్టి, తాటి చెట్టు తరతరాలకి గుర్తుగా ఉంటుంది కాబట్టి తాటి చెట్టు జెండా గుర్తుగా కలిగినటువంటి వారు. ఇలా జెండాల యొక్క విశేషాలను గురించి వర్ణన చేస్తూ, కాంచనమయ వేదిక కనత్కేతనోజ్వల విభ్రమంబొప్ప కలసజుండు కనక గోవృష సాంద్ర కాంతి కాంతి ధ్వజా విభవ విలాసంబు వెలయ కృపుడు మణిసింహలాంగూల మహిత కేతు ప్రభాస్ఫురణంబు మెరయంగ గురుసుతుండు రత్నశిలారశ్మి రాజిత కదలికా మహిమ శోభిల్లంగ మద్ర విపుడు వెడలి తమ తమ చతురంగ వితతులెల్ల సంగరోత్సవ సమృద్ధోత్సాహులగుచు నగుచు తగు మాటలాడుచు నడచిరలమి. స్వస్తి.